హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఒక జార్ తీసుకొని, మిక్సీ జార్ తీసుకొని అందులోకి పసుపు, చెక్క, లవంగము, కొంచెం కొబ్బరి పొడి, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి ఒకటి, కొంచెం చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, వేపుకున్నటువంటి నువ్వులు 2 స్పూన్లు. ఈ విధంగా గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్లు నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇవి నల్ల నువ్వులండి, తెల్ల నువ్వులున్నా కూడా వేసుకోవచ్చు. అలాగే శనక్కాయలు వేపుకున్నటువంటి పొడి, ఆల్రెడీ నా దగ్గర పొడి ఉంటే వేసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే ఒక గుప్పెడు శనక్కాయలు వేపుకొని ఆ పొడి వేసుకోండి, ఒక 2 స్పూన్స్. తర్వాత దీన్ని మంచిగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా అవుతుంది పేస్ట్. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోనికి తగినంత నూనె వేసుకొని ఈ మసాలా ముద్దను మంచిగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్దను మంచిగా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయని ఈ విధంగా కట్ చేసుకొనేసి మసాలాతోటి ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలాను మంచిగా పెట్టేసుకొనేసేసి వంకాయలోని ఫిల్ చేసుకొని ఈ విధంగా 1 బై 1 అన్ని మసాలాతోటి నింపుకోవాలి. ఈ విధంగా అన్ని మసాలాలు పెట్టేసుకొని మిగిలిన మసాలాను పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలోకి
తగినంత నూనె వేసుకొని, కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది నూనె వంకాయ కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఆవాలు వేసుకొని, కొద్దిగా జీలకర్ర వేసుకొని, ఆ తర్వాత 1 బై 1 వంకాయలన్నిటిని అందులో పేర్చుకోవాలి. దీనిలోనికే ఆ మసాలా ముద్దను కూడా చేర్చుకోవాలి. నువ్వులు నల్లగా ఉండటం వలన మసాలా కొంచెము నల్లగా కనిపిస్తుంది. తెల్ల నువ్వులు వేసుకుంటే కలరు రెడ్గా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లో ఉన్నటువంటి మసాలాలోకి వాటర్ వేసుకొని, ఆ వాటర్ను మనము ఇందులోనికి వేసుకోవాలి. కడాయిలోకి మినిమం ఒక ఫుల్ గ్లాసు పడుతుంది. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొనేసి ఒక 7-8 నిమిషాలు ఉంచుకుంటే పర్ఫెక్ట్గా మనకు నూనె వంకాయ రెడీ అవుతుంది. మనము స్పూన్తో తీయకుండా ఈ విధంగా ఫిష్ని ఎలా చేస్తామండి, ఆ విధంగా మనము ఇలా పట్టుకొని చేయటం వలన లోపల ఉన్న మసాలా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా నూనె వంకాయ తయారైపోయి నూనె మొత్తం పైకి తేలింది. దీనిని మనము 4-5 డేస్ పెట్టుకొని కూడా తినచ్చు, చెడిపోదండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, దేనిలోకి తీసుకున్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.